టెన్నిస్ లెజెండ్ సానియా మిర్జా ఇటీవల తల్లిగా తన ప్రయాణం గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన కెరీర్ ను సమతుల్యం చేసుకోవడంతో పాటు తన కొడుకు ఇజాన్ ను పెంచడంలో వచ్చిన భావోద్వేగ సవాళ్లను గురించి చెప్పుకొచ్చింది. ఓ పాడ్కాస్ట్ లో ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ కావాలన్న నిర్ణయం వెనుక తన వ్యక్తిగత కారణాల గురించి సానియా బహిరంగంగా మాట్లాడింది. అక్టోబర్ 30, 2018 ప్రసవానికి ముందు రాత్రి తాను ఇంకా టెన్నిస్ ఆడుతానని దృఢంగా నిశ్చయించుకున్నానని తెలిపింది. తన కొడుకు జన్మనిచ్చిన తర్వాత 3 వారాల తర్వాత వ్యాయామం ప్రారంభించానని సానియా మిర్జా పంచుకుంది. గర్భం ఒక కళ అయినప్పటికీ తల్లిపాలు ఇవ్వడం తనకు అత్యంత కష్టకరమైన విషయమని చెప్పుకొచ్చింది. నేను 2 నుంచి 3 నెలల వరకు తల్లిపాలు ఇచ్చాను. నాకు అది గర్భధారణలో అత్యంత కష్టతరమైన భాగం. నేను ఇంకా 3 సార్లు గర్భవతి అవుతానని అనుకుంటున్నాను. పనిచేసే మహిళలకు ఎన్నో సవాళ్లు ఉంటాయి. మహిళలకు సమయం చాలా గొప్పదిగా మారింది. గృహిణులకు ఆ బర్డన్ అధికంగా ఉంటుంది. నాకు సమయ నిబద్ధత, తగినంత నిద్ర లేదు. అన్ని కార్యకలాపాలను వ్యాపారం షెడ్యూల్ చుట్టూ కేంద్రీకరిస్తున్నారు అని చెప్పుకొచ్చింది సానియా మిర్జా. ఇంకా ఇంటర్వ్యూలో సానియా ఇజాన్ 6 వారాల వయసులో ఉన్నప్పుడు మొదటిసారి అతన్ని విడిచిపెట్టిన భావోద్వేగ క్షణాన్ని గుర్తు చేసుకుంది. ఇది నేను ఇప్పటి వరకు ప్రయాణించిన అత్యంత కష్టతరమైన విమానం. ఆ విమానంలో చాలా ఏడ్చాను. నేను వెళ్లాలని అనుకోలేదు, కానీ వెళ్లవలసి వచ్చిందని సానియా పేర్కొంది. తన కొడుకుతో కలిసి ఉండాలని తన కోరిక తనను టెన్నిస్ కు దూరం చేసేందుకు ప్రేరేపించిందని సానియా వెల్లడించింది.